వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 8 రోజుల పాటు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామివారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం నిర్వహించారు. యాగశాల ప్రవేశం, ఋత్విక్ వర్ణం, కలశ ప్రతిష్ఠ చేశారు. రామ నవమి పురస్కరించుకొని మనకి 6వ తారీఖున ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో మూలమూర్తులకు ముందుగా కళ్యాణోత్సవాన్ని గావించి ఎదుర్కోల కార్యక్రమం చేసి స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వేదికపైకి తీసుకొని వచ్చి దివ్యంగా మహా కళ్యాణ ఉత్సవం ఇక్కడ అభిజిత్ ముహూర్తం లోపల చేయడం జరుగుతుంది. 6వ తారీఖు నాడు లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఎవరైతే ఆ భక్తులు పాల్గొంటారో, ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో, సేవిస్తారో వారందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామ కళ్యాణోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 6వ తేదీన స్వామి అమ్మవార్ల పరిణయ ఘట్టం జరగనుంది. ఈ నేపథ్యంలో భక్తులకు అవసరమైన వస్తువులు కల్పిస్తున్నారు. పరిణయోత్సవానికి దాదాపు 3 లక్షల మంది భక్తులు వస్తారని భావిస్తున్నారు. స్వామివార్ల కళ్యాణం రోజున ఆర్జ సేవలను రద్దు చేశారు. భక్తులను కోడెమొక్కులకు మాత్రమే అనుమతిస్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సందడి నెలకొంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివార్ల దర్శనానికి అనుమతించారు. దర్శనం అనంతరం భక్తులు స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. గండాలు తొలగించాలని వేడుకుంటూ గండదీపంలో నూనె పోశారు.